అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు చూపించబోయే వీడియో మటన్ కర్రీ అండి. కేవలం 10 నిమిషాల్లో మటన్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను 1 kg మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వాష్ చేసుకుందాం. నీట్గా డస్ట్ అంతా పోయేదాకా నీట్గా వాష్ చేసుకుందాం. డస్ట్ లేకుండా నీట్గా వాష్ చేసుకుందామండి. నీళ్ళు లేకుండా 2 సార్లు కడుక్కుందాం. నీళ్ళు మొత్తం ఉంచేయాలి. నీట్గా 2 times వాష్ చేసుకుందాం. నీట్గా వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ అసలు కొంచెం కూడా ఉంచొద్దండి. నీట్గా ఉంచేసుకోవాలి. వాటర్ అస్సలు వద్దు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, గల్లుప్పు 1 kg మటన్కి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇంకా అందులో అసలు వాటరే పొయ్యొద్దు. మసాలాకు రెడీ చేసుకుందాం. నేను 1 kg మటన్లోకి ధనియాలు తీసుకుంటున్నాను. ఈ మాత్రం కావాలి. ఇప్పుడు చెక్క లవంగాలు ఒక 5-6, చెక్క కొంచెం చూడండి నేను ఎంత తీసుకుంటున్నాను. కొంచెం ఒక్క ఏలక్కాయ, నీట్గా కడిగి కోసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, వీటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఈ కర్రీలోకి ఇంకా ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, పచ్చిమిర్చి కానీ ఏం అవసరం లేదండి. చూద్దాం. కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. కేవలం మసాలాతోనే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు టైం లిమిట్ పెట్టుకోండి. ఓన్లీ 10 minutesలో ఈ కర్రీ అయిపోతుంది. మటన్ ఇంత స్పీడ్గా ఎవరు చూపించుండ్రు మీకు. ఒకసారి చేసి ట్రై చేయండి. పేస్ట్ అయిందేమో ఒకసారి చూద్దాం. ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ ఎక్కువైనా పర్లేదండి. ఈ మసాలా గ్రేవీగానే ఉండాలి. మనం తడి మసాలా తీసుకున్నాం కదా, ముద్దగా ఉండాలి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూసుకుందాం. ఉడికిపోయిందండి. చూసారా, మనం అస్సలు వాటరే పోయలేదు, కానీ ఎంత వాటర్ వచ్చిందో చూడండి బయటికి. ఇదంతా మటన్లో ఉంటుందండి. ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి ఉడికేటప్పుడు. అప్పుడు మనం వేసిన ఉప్పు అది బాగా పడుతుందండి ముక్కలకి. లేకపోతే వాటర్ పోస్తే ఆ వాటర్లోనే ఉప్పు అంతా ఉండిపోతుంది. ఇప్పుడు మసాలాకి వేరే గిన్నె పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్, మామూలుగానే మటన్ అంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటారు కదండి. దీనికి అంత అవసరం లేదు. ఎందుకంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అవన్నీ వేగాల్సిన అవసరం లేదు కదా. ఓన్లీ మసాలా వేగితే సరిపోతుంది. అందుకని కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఇందులో ఈ ఆయిల్ అంతా మళ్ళీ కర్రీ అయ్యేసరికి బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత ఆయిల్ వేసామో మనం అదంతా బయటకు వస్తుంది. ఇందులోకి ఇప్పుడు
పేస్ట్ లాగా పట్టుకున్న మసాలాను వేద్దామండి. ఆయిల్లో ఫస్ట్ మసాలానే వేయించుకోవాలి, ఇంకేం వేయొద్దు. ఈ మసాలాని బాగా స్మెల్ వచ్చే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నేను అసలు ఈ మసాలా వేయించేటప్పుడే మా చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్థమైపోతుందండి మా ఇంట్లో మటన్ చేస్తున్నట్టు. నేను ఒక్క మటన్కి తప్ప ఇంకా ఏ కర్రీకి ఈ టైప్లో మసాలా పట్టనండి. మా ఇంట్లో ఏ కర్రీయో నాకంటే ముందు బయట వాళ్ళు చెప్పేస్తారు. అంత స్మెల్ వస్తుంది ఇది వేయించుతుంటే మసాలా. ఈ మసాలా మళ్ళీ ఒక్క మటన్లోకి తప్ప నేను ఏ కర్రీలోకి తీసుకోనండి. ఇది మా అమ్మ నాకు నేర్పించింది. నేను ఇదివరకు మటను మామూలుగా ఉల్లిపాయలు టమాటాలు అందరూ వేసినట్టే కామన్గా వేస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి మా మదర్ వచ్చి సింపుల్గా ఇలా చేస్తారు, 10 మినిట్స్లో చేసి వచ్చారు మటన్ చెయ్యమ్మా అంటే. 10 మినిట్స్లో ఎలా చేసి వచ్చేసిందా అని చెప్పి నాకు చూపించు అని అంటే ఇలా చేసి చూపించారు మళ్ళీ ఇంకోసారి. అయినా కానీ నేను మళ్ళీ మా మదర్ ఊరు వెళ్ళిపోయిన తర్వాత నా స్టైల్లోనే చేస్తే మా వారికి నచ్చలేదు. మీ మమ్మీ చేస్తే చాలా టేస్ట్గా ఉంది, ఎట్లయినా ఆ టేస్ట్ రాలేదు నువ్వు చేస్తే అని అన్నారు. అందుకని మళ్ళీ మా మమ్మీకి ఫోన్ చేసి ఎలా ఎలా చేసావు చెప్పు అని అడిగి మళ్ళీ ఇలా నేర్చుకున్నానండి. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. కానీ ఆ మసాలా మాడిపోకుండా తిప్పుకోవాలండి, అందులోనే ఆ స్మెల్ అనేది ఆ టేస్ట్ అనేది వస్తుంది. అందుకే నేను ఇంతసేపు తిప్పుతున్నాను. సిమ్లో పెట్టి, హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకొని మసాలాని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ప్రాసెస్ అంటే ఈ మసాలా వేయించుకోవటం ఒక్కటేనండి, దానిలోనే మన కర్రీ టేస్ట్ అనేది బయటకు వస్తుంది. ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకి పచ్చి వాసన పోవటం అంటే ఒకవేళ తెలియకపోయినా, వంటలు రాని వాళ్ళకి ఆయిల్ రిలీజ్ అవుతుందంటే ఈజీగా అర్థమైపోతుందండి. ఇందులోకి కొంచెం సాల్టు, పసుపు, 2 స్పూన్లు కారం. కేజీ మటన్కి 2 స్పూన్లు కారం సరిపోతుంది. ఇప్పుడు ఈ కారం కూడా బాగా వేయించుకోవాలి. నేను నాన్ వెజ్ కర్రీస్కి మసాలా కారం తీసుకోనండి, పచ్చికారమే తీసుకుంటాను. ఓన్లీ వెజ్ కర్రీస్ మాత్రమే మసాలా కారం తీసుకుంటాను. ఈ పచ్చికారం బాగా ఈ మసాలా వేసి వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆయిల్ రిలీజ్ అయింది చూసారా, అలా రిలీజ్ అయితే మసాలా వేగిపోయినట్టేనండి. చూడండి ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో. మనం కొంచెం ఆయిలే తీసుకున్నాం, ఆయిల్ కూడా ఎలా బయటకు వచ్చిందో చూడండి. ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ ముక్కల్ని అందులో ఉన్న వాటర్తో సహా మసాలాలో పోసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇందాక స్టోరీ మధ్యలో ఆపేశాను కదండి, మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసి కనుక్కొని అది కర్రీ ఎలా చేయాలో మళ్ళీ అలాగే చేసి పెట్టానండి. అప్పుడు మా వారికి నచ్చింది. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం. చూడండి సరిపోయినాయి వాటర్. నేను అసలు వాటరే తీసుకోలేదండి. వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయో. మీకు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి, నాకైతే సరిపోతుంది వాటర్. ఒక్క 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఆల్రెడీ మనం మటన్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక్క 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇందాక ఒక 5 మినిట్స్ దాకా ఉడకబెట్టుకున్నాము. ఒక్క 2 మినిట్స్ ఉడికితే మసాలాలో ఆ కారం అది కూడా పడుతుంది. ఆయిల్ అంతా బయటకు అప్పుడే చూడండి అలా రిలీజ్ అయిపోతుంది, ఎందుకంటే మటన్ ఉడికిపోయింది కాబట్టి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. ఇంత సింపుల్గా మా వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా, సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా, హెల్తీగా
మా వంటలు మీకు వస్తాయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.